హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ శబరి యాక్టెడ్ బై వరలక్ష్మి శరత్ కుమార్ గారు. అండ్ ఇక మనకు మూవీ విషయానికి వస్తే సో మనందరికీ తెలిసిందే మూవీ పాన్ ఇండియా లెవెల్లో అయితే మూవీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే స్టార్టింగే మనకు ఒక ఏమంటారు ఒక చిన్న ఒక ఫైట్ సీక్వెన్సెస్ తోటి ఒక మూవీ అయితే ప్లాట్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఏంటంటే వాళ్ళ మదర్ గారిది ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళి మూవీ స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వరలక్ష్మి శరత్ కుమార్ గారిది ఒక పాప ఆల్రెడీ మనం ట్రైలర్లో చూసాం కదా. సో ఆ పాపది ఆమెకి ఒక సీన్ తోటి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్లో కంప్లీట్గా మనకు ఇంకేదో ఎంగేజింగ్ అంటే ఏంటంటే మనకు ఒక థ్రిల్లర్ చూస్తున్న ఫీలింగ్ అయితే మనకు వచ్చేస్తుంది అనమాట. ఏంటంటే ఆల్రెడీ మనకు తెలిసింది అంటే ఏంటంటే కొంచెం ఆమె ఉన్న ట్రైలర్లో ఉన్నటువంటి సీన్స్ కానీ లేకపోతే క్రైమ్ కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకు కంపల్సరీ ఒక థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇక ఫస్ట్ హాఫ్లో కొంచెం ఏంటంటే స్టోరీ ఓకే, ఫస్ట్ హాఫ్లో కొంచెం రివీల్ చేయకుండా సెకండ్ హాఫ్లో మొత్తం రివీల్ చేస్తాడేమో అని అనుకుంటాం. బట్ మనం కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం అంటే ఒకటి రెండు ట్విస్ట్లతోటే ఫస్ట్ హాఫ్ అయిపోతుంది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్లో ఈవెన్ సినిమా మనందరికీ తెలిసిందిగా పాప విషయం అంటే పాప గురించి అనమాట సినిమా. ఇలాంటి స్టోరీస్ ఈవెన్ చాలా ఏమంటారు చాలా సినిమాల్లో మనం చూసాం, సేమ్ టైం వచ్చాయి. బట్ ఇది కూడా ఒక ఏమంటారు లేడీ ఓరియంటెడ్ మూవీ. సో ఆమె ఏ విధంగా ఫైట్ చేసింది అనేది స్టోరీ అనమాట. సో సెకండ్ హాఫ్లో కొన్ని సీన్సెస్ అయితే ఓకే బాగుంటాయి. ఒక సాంగ్ బాగుంటుంది, మదర్ సెంటిమెంట్ సాంగ్ బాగుంటుంది, ఆ సాంగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అదొకటి. అండ్ నెక్స్ట్ ఇక బీజిఎం చాలా బాగుంటుంది. బట్ స్టోరీ విషయానికి వచ్చినట్లు ఏంటంటే స్టోరీ చాలా ఎంగేజింగ్గా అనిపిస్తూ ఉంటుంది. అంటే మనకేమనిపిస్తుంది అంటే వెళ్తున్న కొద్దీ ప్లాట్ ఇంకేమైనా ట్విస్ట్ రివీల్ అవుతుందా అనేసి ఉంటుంది. మనం ట్రైలర్లో చూసాం కదా, వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఇంకో వరలక్ష్మి ఇద్దరు ఉంటారు కదా. సో ఆ సీన్ ఏంటనేది మీకు ఇక్కడ చెప్తే స్పాయిలర్ అవుతుంది. బట్ మీరు మూవీలోకి వెళ్ళి చూస్తే మీకైతే అర్థమవుతుంది అనమాట. సెకండ్ హాఫ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, అంటే పెద్దగా ట్విస్ట్లు అనేది ఏమి ఉండదు. బట్ ఒక స్టోరీ ఏంటంటే ఒక మదరు తన కూతురు కోసం ఫైట్ చేసింది, ఏ విధంగా చేసింది అన్నదే స్టోరీ. సో దానికి ఒక ట్విస్ట్ ఉంటుంది, అంటే మదర్ ఫాదర్ విడిపోయి ఆ టైప్ ఆఫ్లో ఉంటుంది కదా. సో క్లైమాక్స్లో మహేమ్ గోపి గారు ఇక మనందరికీ తెలిసిందే, మహేమ్ గోపి గారు ఒక ట్విస్ట్ ఉంటుంది. అదొకటి ఓకే, ఆయన ఎందుకోసం చేస్తున్నాడు ఈ క్రైమ్ అంతా చేస్తుందని ఒక ప్లాట్ అనేది తెలుస్తుంది. ఇంకా క్లైమాక్స్లో ఒకే ఒక ట్విస్ట్ ఉంటుందన్నమాట. ఆ ట్విస్ట్ మాత్రం ఓకే గుడ్ బాగుంది అని అనిపిస్తుంది. సో నెక్స్ట్ లెవెల్లో అయితే అనిపించదు. ఎందుకు అని అంటే మనకు ఆల్రెడీ ఇలాంటి స్టోరీస్ చూసాం. బట్ కాకపోతే కొంచెం ఎక్కడో ఏంటంటే ఎంగేజింగ్గా ఫస్ట్ హాఫ్ మొత్తం వెళ్తూ ఉన్న కొద్ది ఏంటంటే మనకు ఆపుతారేమో అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే అది కొంచెం ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాదనమాట. అంటే మనం ఇంకా చాలా ఇంకేమైనా థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇంకేమైనా ట్విస్ట్లు ఏమైనా ఉంటాయి, ఇంకేమైనా సస్పెన్స్ అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ దీంట్లో మాత్రం అయితే కొంచెం డెఫినెట్గా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే తగ్గుతూ ఉంటాయి అనమాట. బట్ యాక్షన్ పర్ఫార్మెన్స్ అయితే శశాంక్ గారు చేశారు. శశాంక్ గారు ఒక అడ్వకేట్ క్యారెక్టర్ చేశారు, అది కూడా బాగుంటుంది. ఆయన ఉన్నంతలో ఆయన చేశారు. ఇంకా సినిమా మొత్తంలో వన్ మ్యాన్ షో అంటే వరలక్ష్మి శరత్ కుమార్ గారే. ఎందుకంటే ఆమె యాక్టింగ్ స్కిల్స్ మనకు తెలిసిందే కదా, అగ్రెసివ్గా చేస్తారు, సేమ్ టైం ఎమోషనల్గా చేస్తారు, అండ్ ఆమె ఓన్ డబ్బింగ్గా చెప్తుంటారు కాబట్టి ఆమె ఒక్కది మాత్రం ప్లస్ అనమాట సినిమాకి. సో ఓవరాల్గా సినిమా ఒక తల్లి కోసం అంటే ఒక కూతురు కోసం తల్లి చేసే ఫైట్ ఏ విధంగా ఉన్నదో, సో సింగిల్ మదర్స్ అంటారు కదా, సింగిల్ మదర్ ఏ విధంగా కూతుర్ని కాపాడుకుంటుంది, ఏం లేకపోతే ఎలా సక్సెస్ చేస్తుంది అనేది సినిమా అనమాట. సో ఓవరాల్గా మూవీ చూస్తున్నంతసేపు ఏంటంటే మనకు ఓకే ఒక మంచి ప్లాటే, మంచి స్టోరీ ప్లాట్ ఉన్న మూవీ చూస్తున్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ ఇది థియేటర్కి వెళ్ళి చూడాలి అని అంటే కొంతమంది డెఫినెట్గా కొంచెం ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. బట్ ఓటీటీలో మాత్రం డెఫినెట్గా చూడొచ్చు అనమాట. సో శబరి మూవీ డెఫినెట్గా ఒక మంచి థ్రిల్లర్ని అయితే ఇస్తుంది. ఏంటంటే ఓకే ఒక మంచి థ్రిల్లర్ లేకపోతే ఒక హారర్ చూసిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట శబరి మూవీ చూసినంతసేపు. సో ఓవరాల్గా మూవీ డైరెక్షన్ అంటే మనకు తెలిసిందే, స్టోరీ కూడా కొంచెం కొత్తగా ఏమి ఉండదు. బట్ దాన్ని తీసుకెళ్లే నరేషన్ మాత్రం కొంచెం ఏదో డిఫరెంట్గా ప్లాన్ చేశాడు. బట్ అది కూడా ఓకేనే ఉందన్నమాట. సో ఓవరాల్గా మూవీ ఓకే గుడ్ బాగుంది. ఒక ఓటీటీలో ఒక థ్రిల్లర్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇది వాళ్ళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.